సక్సెస్ ఫెయిల్యూర్ అని ఉంటుంది. ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఉంటుంది. ఏంటంటే ఒకటి మేము లాసుల్లో ఉన్నాము, త్వరగా బయటపడిపోవాలని చెప్పేసి తొందరగా మనం నేర్చుకోండి అన్న టైంలో కూడా వాళ్ళు ఏంటంటే మనకు తెలియకుండానే వాళ్ళు ట్రేడింగ్ చేసేస్తారు. చేసేసి మళ్ళీ వచ్చేసి సార్ ఇట్లా మేము ట్రేడింగ్ చేసాము ఇంత పోయిందంట. అరే మిమ్మల్ని నేర్చుకోమని కదా ఒక టైం పీరియడ్ ఇచ్చాము, అంతే కదా. కానీ ఆ టైంలో నేర్చుకోకుండా ట్రేడింగ్ చేసేసి మళ్ళీ పోకూడదు. లలిత్ గారు, నేను నా దగ్గర ఎడ్యుకేషన్ నేను అలాగే ఇస్తాను. వీక్లీ ఒక క్లాస్ ఇస్తాను. ఆ వీక్లీ 1 క్లాస్ ని మరి ప్రాక్టీస్ చేయమని చెప్తాను. అది ప్రాక్టీస్ చేయకుండానే అకౌంట్ డెమో అకౌంట్ కంపల్సరీ ఇస్తే ఎవరిని కూడా రూపాయి ఈ రోజే పెట్టని ఎవరు చెప్పను. అంటే నేను మెంటర్షిప్ దగ్గర అదే చెప్తాను. ఆ క్లాస్ ప్రాక్టీస్ చేసి నాకు పంపిస్తే నేను నెక్స్ట్ క్లాస్ చెప్తా అంటాను. అంటే అక్కడ రాదు, నేను నాకు ఇమ్మీడియట్లీ కావాలి, నాకు ఇప్పుడే డబ్బులు రావాలి. చేసే వాళ్ళు చేస్తున్నారండి, ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైతే లాస్ట్ లో ఆల్రెడీ లాస్ అయిన వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. తొందరగా ఎర్నింగ్ చేయాలి, బయట వాళ్ళకి కూడా సజెషన్ చెప్తారు. ఫస్ట్ నేర్చుకుంటేనే మీరు ముందుకెళ్తారు. అది 1 month అవ్వని, 2 months అవ్వని, 3 months అవ్వని. వెయిటింగ్ ఇస్ కంపల్సరీ, ప్రాక్టీస్ ఇస్ కంపల్సరీ. ఏదైనా డెమో అకౌంట్ తో స్టార్ట్ చేయండి. ఇండికేటర్స్, పర్ఫెక్ట్ ఇండికేటర్ యూస్ చేయండి. మీరు చెప్పారు మీ పరంగా ఇలా ఉంది, ఇలా అన్ని ఒకటే దగ్గర బెస్ట్ ఉంది. నేనున్న మార్కెట్ లో ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో మీది బ్రేక్అవుట్ లో కానీ అండ్ రెసిస్టెన్స్ కానీ అండ్ ఫిబొనాచి లో కానీ గోల్డెన్ రేషియో అన్ని పర్ఫెక్ట్. అట్లా ఇండికేటర్ సెర్చ్ చేయండి, బెస్ట్ పర్సన్ తో చేయడం నేను చెప్తాను. మార్కెట్ లోకి వెళ్ళదు, ఇన్స్టా ఓపెన్ చేయగానే ఏది ఓపెన్ చేయగానే లింక్స్ రావడం, దాన్ని కొనేయడం, 200 పెట్టండి, 500 పెట్టాడు, మళ్ళీ అది పోయింది, ఇంకో ట్రై చేయడం, ఇలాంటివి వద్దని చెప్తాను. పర్సన్ తెలిసిన అనుకోండి, రేపు రోజు నేను మిస్టేక్ అయింది, ఇది పోయింది అంటే మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారు, ఫోన్ లో కానీ మీ లైవ్ లో కానీ. అలాంటిది మీరు చేయమని నేను చెప్పేది. ఈవెన్ మనకి జిమ్ సైమన్స్, వరల్డ్ హెడ్ లీడింగ్ ఫండ్ మేనేజర్, అండ్ రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు. ఆయన ఒక 15 పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఆయన ఒకటే చెప్తారు, నువ్వు విపరీతమైన బ్యాక్ టెస్టింగ్ చేసి ఒక సెటప్ ఫాలో చేసుకో. అది 51% సక్సెస్ రేట్. దాని బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్ 51% సక్సెస్ రేట్ వస్తే ఇక నీ బ్రెయిన్ తీసి పక్కన పడేసి దాన్ని గుడ్డిగా ఫాలో అని చెప్తారు. మనకి అట్లీస్ట్ ఆ సెటప్ ఎంత పర్సెంట్ సక్సెస్ ఇస్తుంది అనేది కూడా మనం అంటే దాన్ని టెస్ట్ చేయం అసలు. డైరెక్ట్ గా ముందు వాళ్ళ బయ్యా సెల్ సక్సెస్ వస్తే ఓకే పెడదాం, ఫెయిల్యూర్ అయిపోతే తీసి పక్కన పడేసి. స్ట్రాటజీస్ ఉంటాయండి, ఎవరి స్ట్రాటజీస్ ఉంటాయి, కానీ ఫాలో కారు. ఒక్కటి ఫాలో అయితే దాని మీద మీరు అన్నట్టు టెస్టింగ్ చేస్తేనే వాటి రిజల్ట్ వస్తుంది. మీరు అనగానే ఇంకోటి రాగానే ఇంకోటి చేసుకుంటే వాడి మైండ్ అన్ని ఒకటే దగ్గర పెట్టలేడు. అంతే కదా, మీరు క్యాండిల్ చూడాలి, ఇండికేటర్ చూడాలి, మూవింగ్ యావరేజ్ చూడాలి, ఇవన్నీ చూసే కదా మైండ్ బద్దలే. ప్రశాంతంగా ఒక దాని మీద మీరు బ్యాక్ టెస్టింగ్ చేసుకోండి. కొన్ని 1 month 2 months చెక్ చేసుకోండి ఎంత మీరు సక్సెస్ రేషియో వస్తుందో. అది చేయమని చేయరు, అన్ని స్ట్రాటజీస్ ఒకటే దానిలో ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది చెయ్యొద్దని చెప్తాను నేను. ఓకే, మీరు చెప్పిన ప్రకారం 100% సో ఇండికేటర్ ఇస్ వెరీ గుడ్ అండి. అంటే మీరు కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుతున్నాం. ఇంకేదైనా మీరు చెప్పాలనుకుంటే మన వాళ్ళకి చెప్పొచ్చు, ఇంకా ట్రేడింగ్ పర్పస్ కానీ ఇంకా ఇండికేటర్ పర్పస్ కానీ. అంటే ఏదైనా కానీ మనం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనకి అఫ్ కోర్స్ మనీ అనేది వస్తుంది, కానీ దానికి ఎంతో కష్టపడితే గానీ మనీ రాదు. ఏమే స్టాక్ మార్కెట్ అనగానే అనుకుంటా అంత ఈజీ మనీ కాదు. అంత ఈజీ మనీ అయితే అసలు ఇంకా వేరే పనులు చేసుకోవడం, అందరూ అదే పని చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ ట్రేడర్స్ మనం ఎవరినైనా సరే ఒకళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే వాడికి ఒక్కసారి జర్నీలో నుంచి వాడిని తీసుకొస్తే వాడి కళ్ళలో నీళ్ళు వస్తుంది, బ్లడ్ వస్తుంది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ లో మొన్న జనవరిలోనే ఒక అతను తీసుకున్నాడు అనమాట. సో ఏప్రిల్ నుంచి అతను పే అవుట్స్ అనేవి తీసుకోవడం మొదలు పెట్టాడు. ఏప్రిల్ నుంచి జనవరిలో 3 months లోనే సక్సెస్ అయ్యాడు. అంటే మంచిగా ఎర్నింగ్స్ తీసుకుంటాడు. సో ఇప్పుడు ఆ ఒక్క అతన్ని నేను చూపించేసి, సో చూసారా నా స్టూడెంట్ ఎంత చేశాడు అంత చేశాడంటే అక్కడ నాదేం లేదు. ఆయన తీసుకునే అంటే ప్రాక్టీస్ విధానము, ఆయన అనాలిసిస్ తీసుకునే టైమింగ్. అతను ఒక ఐటీ జాబ్ చేసుకుంటూ టైం పర్ డే 4 hours నిద్రపోయేవాడు. 4 hours అంటే ఇంకెక్కడ. సో ఇప్పుడు గొప్పతనం ఇక్కడ ఉందా అక్కడ ఉందా అతన్నే. సో ఆబ్వియస్ గా ట్రేడర్ దే కదా. మీరు ఒక ప్రొడక్ట్ ఇచ్చారు, ఒక ఇండికేటర్ ఇచ్చారు, దాని మీద
సర్చ్ అనాలిసిస్ చేయడము, దాన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేసి ఏ విధంగా ఫెయిల్ అవుతుంది, ఏ విధంగా సక్సెస్ వస్తుందని ఆయన చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. యాజ్ మీరు ఇండికేటర్ ఇవ్వగానే మీరు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చెప్తారు. ఎక్కడికి వస్తే బాబు, ఎక్కడ ప్రాఫిట్ వస్తుంది, ఎక్కడ ఇది వస్తుంది, ఎక్కడ సపోర్ట్, ఎక్కడ రెసిస్టెన్స్ అని మీరు చెప్పాల్సిన వరకు మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేస్తారు. తీసుకున్న వాటి చేయాల్సిన పని ఏంటంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మెయిన్ ప్రాక్టీస్ చేయాలి. ఒక 1 month దాని మీద కూర్చోవాలి. అంతేగాని నాకు ఇండికేటర్ ఇచ్చాడు, అన్ని ఇచ్చిండు, ఆ సారి ఇచ్చింది ఫెయిల్ అయింది, ఈసారి ఇచ్చింది ఫెయిల్ అయింది, వాళ్ళు ప్రాక్టీస్ చేయరు. ఆయన నాకు తెలుసు కదా, నేను ఒకప్పుడు అట్లాగే చేసేవాడు. 1 month కూడా దాన్ని ప్రాక్టీస్ చేయను. తర్వాత ఆయన అంటున్నాను, అరే అది వేస్ట్, ఇది వేస్ట్ అని చెప్పేసి. ఏదైనా మెయిన్ ఇంపార్టెంట్ ఇస్ ప్రాక్టీస్. దాని మీద అనాలిసిస్ చేయడం ఇంపార్టెంట్. నేను చెప్పాల్సింది కూడా అదే. ఓకే అండి, నైస్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండికేటర్ అంటే ఏంటి, గోల్డెన్ రేషియో ఇండికేటర్ ఎలా ఉంటుంది, మార్కెట్ లో మీరు ఏ విధంగా వెళ్ళగలుగుతున్నారు, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, ఇన్వెస్టర్స్ బిగినర్స్ వస్తే వాళ్ళు ఏ విధంగా మీరు దీని ఇండికేటర్ ద్వారా ఎలా యూజ్ అవుతుంది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నైస్ ప్యాకింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.